ఇటువంటి అందమైన ఆకర్షణీయమైన పూల కుండీని ఎలా తయారు చేశానో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఓకే, ఇంక వీడియోలోకి వెళ్ళినట్టయితే మొదటిగా మనమైతే ఒక ప్లాస్టిక్ డబ్బాని తీసుకోవాలి. అందులోకి లైట్గా తడుపుకొని ఇసుకనైతే వేసుకోవాలి. నేను చేశాను కదా, ఈ విధంగా అయితే చేసుకోవాలి. పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి. దానిని తీసుకొని రివర్స్లో పెట్టుకోవాలి. సరైన షేప్ వచ్చేలా చూసుకోవాలి. మెల్లగా దానిని తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇటువంటి ఒక దాంట్లోని ఇసుకని వేసుకోవాలి. ఇందులోనే సిమెంట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. గైస్, బయట అయితే ఎండ మామూలుగా లేదు. టైం వచ్చేసి 11 అవుతున్నది. దీన్ని ఫాస్ట్గా కంప్లీట్ చేసేయాలి. ఇందులో నీళ్ళని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫైనల్లీ మనమైతే కలిపేసుకున్నాం. ఇప్పుడు మన చేతికి పని చెప్పే సమయం వచ్చేసింది. ఈ షేప్ వచ్చేలా చూసుకోవాలి. నేను పేర్చిన విధముగా ఒక స్టెప్ అయితే కంప్లీట్ చేయాలి. ఇది నా కొత్త యూట్యూబ్ ఛానల్. ఇదే నా ఫస్ట్ వీడియో. యూట్యూబ్ గురించి నాకు పెద్దగా అవగాహన లేదు. ఎడిటింగ్ కూడా కొత్తగా నేర్చుకున్నాను. ఎక్కడైనా బాగాలేనట్టయితే అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. అందరూ దయచేసి నాకు సపోర్ట్ చేసినట్టయితే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. ఓకే, నేను చేశాను కదా, ఈ విధంగా అయితే చేసుకోవాలి. రెండో స్టెప్ ఈ విధంగా రావాలి. అలా ఎందుకంటే దీనివల్ల మనకు 2 బెనిఫిట్స్ ఉన్నాయి. అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది, ప్లస్ మన పూల కుండీ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. వీలైనంత తొందరగా దీన్ని కంప్లీట్ చేసేది, ఎందుకంటే నాలో పేషెన్స్ తగ్గిపోతుంది. మొత్తానికి మనమైతే నెక్స్ట్ స్టెప్ కూడా కంప్లీట్ చేసేసాము. గైస్, వీడియో ల్యాగ్ అవ్వకూడదని స్పీడ్ మోషన్లో పెట్టాను. దీన్ని తయారు చేయడానికి అయితే నాకు 15 రూపాయలు ఖర్చు అయింది. 15 రూపాయలు ఖర్చు ఎలా అయిందంటే, నేను కిలో సిమెంట్ కొన్నాను. కిలో సిమెంట్కి అయితే 15 రూపాయలు ఖర్చు అయింది. అలాగే 15 రూపాయలు పెద్ద ఖర్చు కాదు. అలాగే మనం సొంతంగా చేసుకుంటే ఆ ఫీలింగ్ వేరేలా ఉంటుంది. ఈ పై స్టెప్ కూడా కంప్లీట్ చేసినట్టయితే మ్యాక్సిమం అయిపోయినట్టే. నేనైతే 11 గంటలకు స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 1 గంట అయిపోతుంది. ఎండ అనేది మామూలుగా కాయట్లేదు. దీన్ని ఫాస్ట్గా కంప్లీట్ చేసేది. ఓకే, చివరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఈ పై సైడ్ కూడా సిమెంట్ని అయితే పోసుకోవాలి. ఫైనల్లీ గైస్, మన అందమైన ఆకర్షణీయమైన పూలకుండీ రెడీ అయిపోయింది. మన పూలకుండీ అయితే రెడీ అయిపోయింది, కానీ అది ఆరడానికి స్ట్రాంగ్గా మారడానికి అయితే 4 రోజులు పడుతుంది. ఈ 4 రోజులు మనం చేయాల్సిన పని ఏంటంటే, మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి ఒక మగ్గుతోని వాటర్ పోయవలసి ఉంటుంది. ఇలా తడిపితే ఇది స్ట్రాంగ్గా మారిపోతుంది. దీన్ని రివర్స్లో పెట్టుకోవాలన్నమాట. దీన్ని రివర్స్లో పెట్టేటప్పుడు వీడియో తీసాను, కానీ అది డిలీట్ అయిపోయింది. అందుకే ఇలా ఎడిట్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఇసుకని తీసి నార్మల్ మట్టిని వేసుకోవాలి. నార్మల్ మట్టిని కూడా వేసుకున్నాను. ఇందులో ఒక మొక్కను కూడా నాటుకున్నాను. గైస్, ఈరోజు వ్లాగ్ ఇది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.